జై ఎరకల, జై ఎరకల, జై ఏకలవ్య, జై ఏకలవ్య. సాధిస్తాం ఎరకల అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం ఎరకల అమరవీరుల ఆశయాలను. నా పేరు కోనేటి నరసింహ, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు. ఈరోజు ఏకలవ్య జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని గౌరవనీయులు సీఎం చంద్రశేఖరరావు గారు ఆశీస్సులతోటి మరియు తారకరామారావు గారి ఆశీస్సులతోటి తన్నీర్ హరీష్ రావు గారి ఆశీస్సులతోటి మరియు మా గుంటగుట్ట జగదీశ్వర రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు ఈ కార్యక్రమం ఏకలవ్య జయంతి చేయబడుతుంది. ఇది చాలా సంతోషకరం. మొట్టమొదటిసారిగా తెలంగాణ భవనంలో మేము ఏకలవ్య జయంతి చేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మా యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ పాలకులు కానీ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరుడు ముఖ్యమంత్రి మా యొక్క చంద్రశేఖరరావు గారు ఎరకల ప్రజలను గుర్తించినారు. అట్లాగే మొట్టమొదటిసారిగా ఎరకల ఆరాధ దైవమైన ఎరకల నాంచారమ్మ జాతరను ప్రభుత్వం చేపట్టి ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగనే నిజాంపేట భవనంలోని ఎరకల వాళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి నివాసం ఉండటానికి నిజాంపేట భవనంలోని ఎకరం భూమి 3 కోట్ల రూపాయలు ఇచ్చి భవనం నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఎరకల నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నిరుద్యోగుల కోసము 60 కోట్ల రూపాయలు ఎన్వైర్న్మెంట్ స్కీమ్ కింద విడుదల చేయడం జరిగింది. అలాగనే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరకల ప్రజలకు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధి పొందాలని చెప్పేసి రాష్ట్రంలోని ఎరకల ప్రజలకు వివిధ నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. అలాగనే చట్టసభలోని వారిని వినిపించాలని చెప్పేసి గిరిజన నాయకునికి ఎమ్మెల్సీ ఇవ్వడం ప్రకటించింది. బీజేపీ కుట్రలో భాగంగా ఎమ్మెల్సీ రద్దు చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా యొక్క చివెముల డిక్లరేషన్లో ఎరకల ప్రజలకు ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయ్యా ఇంతవరకు 3 సంవత్సరాలు జరిగింది, ఇంతవరకు ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు, ఇంతవరకు ఎరకలకు గుర్తించలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా మీరు ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాము. అలాగనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చివెముల డిక్లరేషన్లో భాగంగా 500 కోట్లు ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రకటిస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయినా కానీ ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు, కనీసం జీవోగా విడుదల చేయలేదు. దీనికి పాలకులు ఎరకల ప్రజలంటే చాలా చిన్న చూపు అని చెప్పేసి అర్థమవుతుంది. తక్షణమే ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక కమిటీ డైరెక్టర్లను నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మొదటిసారిగా ఏకలవ్య జయంతి జరుపుతున్నాం కాబట్టి అదేవిధంగా ట్యాంకీ బండిపై ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేసి ప్రభుత్వము తక్షణమే ప్రభుత్వ పరంగానే ఏకలవ్య జయంతి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎరకల నాంచారమ్మకు తెలంగాణ ప్రభుత్వం ఎరకల నాంచారమ్మ జాతర చేసింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరము 1 కోటి రూపాయలు ఇచ్చేసి ప్రభుత్వమే నేరుగా అధికారులతోటి చేపియాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చెప్తున్నాం.